ఒక సీనియర్ పెయింటర్, ఆర్టిస్ట్, అంటే ఒక చిత్రలేఖికుడు. ఈ పదాలు అర్థమవుతున్న చిత్రలేఖికుడు అంటే మన భాషలో చెప్పమంటారు బొమ్మలు దింపే మనిషి, చిత్రలేఖికుడు. ఒక మంచి సూపర్ పెయింటర్ అనమాట, ఆర్టిస్ట్. ఆయన తన దగ్గర ఒక జూనియర్ నేర్చుకుంటూ ఉన్నాడంట. బొమ్మలు దింపడం చాలా ఈజీగా ఇష్టం అనిపిస్తే వాళ్ళ గురువు దగ్గరకు వచ్చి బొమ్మల్ని దింపడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రాక్టీస్ ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక బొమ్మను దింపి వాళ్ళ గురువు గారు చెప్పారంట, బాబు ఈరోజు ఒక బొమ్మ వేసి పలానా సెంటర్లో పెట్టండి అని చెప్పాడంట. పలానా ఆయన బొమ్మ వేసి కింద ఒక క్యాప్షన్ రాశాడు, ఒక పదం. ఏమన్నాడంటే, ఈ బొమ్మలో ఎక్కడైనా లోపాలు ఉంటే చెప్పండి అని చెప్పారంట. కింద రాశాడనమాట. ఒక మంచి సర్కిల్లో పెట్టారనమాట. బొమ్మను చూసిన వాళ్ళు వచ్చి ఒక పెయింట్ డబ్బా చిన్న బ్రష్ పెట్టారంట. పెడితే ఇక చాలామంది వచ్చారు, చూస్తారు. అక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం ఉందని పొద్దున 10 గంటలు పెడితే సాయంకాలం 5 గంటలకంట అసలు బొమ్మే మారిపోయిందంట. ఎందుకు? అందరూ వచ్చారు, గీసారు, ఇక్కడ బాగలేదు, అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు అని రాశారు. ఇంకా వారి గురువు దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడంట, సార్ నేను రాసిన బొమ్మ, నేను వేసిన పెయింట్ ప్రజలకు చాలామందికి నచ్చలేదు. అందుకనే నేను ఏ ఫిగర్ అయితే, ఏ బొమ్మనైతే నేను రాశానో అంత కూడా ఆకారం కోల్పోయింది అని గురువుగారి దగ్గరికి ఏడ్చారంట. అప్పుడు గురువుగారు మళ్ళీ ఉదయం మరొక అదే బొమ్మనేసి ఇప్పుడు ఒక క్యాప్షన్ పెట్టు, ఎక్కడ పొరపాటు ఉందో దాన్ని సరిదిద్దండి అని రాయి అని చెప్పాడంట. అర్థమైందనుకుంటా. ముందు రోజు ఏం రాశాడు? లోపముంటే చూపించండి అని చెప్పాడు. అదే బొమ్మను మరుసటి రోజు రాశాడు, ఎక్కడ లోపం ఉందో సరిదిద్దండి అని రాశాడంట. అదే సెంటర్లో పెట్టాడు, సేమ్ ప్లేస్, సేమ్ బ్రష్ అక్కడే పెట్టాడు. అందరూ వస్తూ ఉన్నారంట, చూస్తూ ఉన్నారు. సరి చేయాలి, కొత్త కాస్తో గీస్తోతో సరి చేయాలి. ఒకటి సరి చేస్తే ఇంకోటి దెబ్బతింటుంది ఏమన్న ఉద్దేశం చేత అందరూ చూశారంట, వెళ్ళిపోయారంట. చూస్తూ ఉన్నారంట, వెళ్ళిపోయారంట. సాయంకాలం కనిపించాడు, ఒక్క గీత కూడా కనిపించలే. వారి గురువు దగ్గరికి వచ్చి, సార్ ఎవరు కూడా సెట్ అన్నాడంట. నాయనా, మనము లోపాలు ఎత్తి చూపించండి అంటే ప్రపంచంలో ప్రతి మార్గాన పోయే వాళ్ళందరూ కూడా లోపాలు ఎత్తి చూపిస్తారు, సరిచేసేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారని చెప్పారంట. జీవితంలో బుద్ధి చెప్పి సరి చేయగలిగే వ్యక్తి దొరికేది చాలా అరుదుగా. లోపాలు ఎత్తి చూపించే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. నీవు అట్లాంటి వ్యక్తివి, నీవు ఇట్లాంటి వ్యక్తివి, ఆమె అట్లాంటి వ్యక్తి, ఈయన ఇట్లాంటి వ్యక్తి అని చెప్పగలిగే వ్యక్తి చాలామంది ఉన్నారు. సరైన మార్గములో బోధించగలిగే, సరైన మార్గములో వ్యక్తిని సరిచేయగలిగే వ్యక్తులు మనకు కావాలి. అందుకని లేఖనం చెప్పిన మాట, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి, ఆ దినము సమీపిస్తుంది. అక్కడ రాశారు.